హైదరాబాదులో కిలో వెండి 2,26,870. అలాగే 1,30,000 రూపాయలు, 1,31,000 రూపాయలు 22 క్యారెట్ల బంగారం, 1,41,000 రూపాయలు 24 క్యారెట్ల బంగారం. ఇది పోను బంగారం పెరగడం తప్పించి తగ్గదు, వెండి పెరగడం తప్పించి తగ్గదు అన్నటువంటి ప్రచారం బాగానే ఉంది. కానీ బంగారం వ్యాపారులు విలవిలలాడిపోతున్నారు. కొనేవాళ్ళు కరువు, అమ్మేవాళ్ళు అధికం. అమ్ముతామంటే కొనుక్కోవడానికి వ్యాపారులు ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నా దగ్గర బంగారం ఉంది, నేను తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముదాం అనుకుంటున్నా, ఏ వ్యాపారస్తుడు కొనట్లేదు మన దగ్గర బంగారం. ఇవాళ రేటు ప్రకారం కొనమంటే పోనీ తరుగు ఏదో తీస్తారు తీసుకొని, అది పోనీ తీసుకుంటున్నారా ఇవాళ రేటు ప్రకారం? లేదు అక్కర్లేదండి మాకు అని చెప్తున్నారు ఏ వ్యాపారస్తుడైనా సరే. మరి ఇంకప్పుడు బంగారం వాల్యూ ఏంటి ఇక్కడ, వెండి వాల్యూ ఏంటి ఇక్కడ? వెండి అయినా అంతే, వెండి అయితే 20% ఏదో తగ్గించిస్తారు, బిస్కెట్కి అయితే అది కూడా తగ్గించక్కర్లేదు కదా. ఇవాళ నా దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, బంగారపు వ్యాపారస్తుడి దగ్గరకు వెండి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి ఇస్తానంటే కొంటున్నారా? ఇవాళ కొంటలా, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు, రేటు తక్కువ ఉన్నప్పుడు కొన్నారు మళ్ళీ వీళ్ళు. ఇప్పుడు ఏదన్నా అంటే ఏమంటారంటే, మీరు అది ఇచ్చి మీరు ఒకవేళ మీ దగ్గర డాలరు లేకపోతే కనుక బంగారానికి సంబంధించిన బిస్కెట్ ఏదైనా ఉంటే కనుక అది ఇచ్చి దాని బదులు వేరే నగలు తీసుకోండి, మేకింగ్ ఛార్జీలు ఇవ్వండి, రేటు మాత్రం మేము కొనుక్కోమండి. అది మరి ఎవరికి అమ్మాలి? ఇప్పుడు మామూలు జనాలేమో కొంటల షాపుల వాళ్ళ దగ్గర బంగారం ఏంటి ఎందుకు ఇప్పుడు ఈ రేట్లు ఏడగొంటాను, నీకు అత్యవసరం అయ్యి తప్పనిసరి పరిస్థితులు ఏ పెళ్ళికో పేరంటానికో కొనక తప్పదనుకున్నటువంటి వాళ్ళు తప్పించి కొంటల. అదే సందర్భంలో చేతిలో బంగారం వెండి పెట్టుకుని ఇవాళ రేటు ప్రకారం కొనుక్కోలేనప్పుడు ఏంటి ప్రయోజనం? రాబోయే రోజుల్లో చర్చ జరగాల్సిన అంశం.